హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రైమ్ సినీ ఒరిజినల్స్. ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తాను. ఇదేంటంటే ఒక చిన్న మంచి పని మన జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది అన్న దీని నీతి. ఈ కథ ఏంటంటే, ఒక గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. తన పని, తన ప్రపంచం అన్నీ తాను మాత్రమే అనుకునేవాడు. ఇప్పుడు ఎవరికి ఎవరు అవసరం లేరు, సహాయం చేయటం వల్ల నాకేమీ లాభం లేదు అని ఆలోచించేవాడు రాము. ఒకరోజు రాము ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తూ రోడ్డుపై నడుస్తున్నప్పుడు రాముకి ఒక వృద్ధుడు ఆ దారి పక్కన కూర్చుని శ్వాస తీసుకోవడానికి కష్టపడుతూ కనిపించాడు. చుట్టుపక్కల చాలామంది ఉన్నా కూడా ఎవరు అతన్ని పట్టించుకోవటం లేదు. రాము కూడా ముందు కొంత నిర్లక్ష్యంగా ముందుకెళ్ళిపోయాడు. కానీ కొద్ది దూరం నడిచి వెళ్ళిన తర్వాత మనసులో అతని గురించి ఆలోచించి, ఎంత చిన్నపాటి సహాయం అయినా నేను చేయగలిగేదే అయితే ఎందుకు చేయకూడదు అని ఆలోచించాడు. తిరిగి అతను ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, తాతయ్య నీకేమైంది, మంచినీళ్ళు తాగుతావా అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు చిరునవ్వుతో, తాగుతాను బిడ్డ, నాకు కొన్ని నీళ్లుంటే ఇవ్వు బాబు అన్నాడు. దాంతో రాము తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఆ ముసలాయనకి ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఆ నీళ్లు తాగి కాసేపు ఊపిరి పీల్చుకుని రాము చేతిని పట్టుకుని, నీలా మంచి మనసున్న వాళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు అన్న నమ్మకం మళ్ళీ వచ్చింది బిడ్డ అన్నాడు. ఆ మాటలు రాము హృదయాన్ని తాకాయి. కొద్దిసేపటి తర్వాత వృద్ధుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాము కూడా తన పనుల కోసం వెళ్ళిపోయాడు. కొంత సమయం గడిచిన తర్వాత రాము వెళ్ళాలనుకున్న ఆ ఇంటర్వ్యూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. ఆఫీసులో పెద్ద టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి రాము ఆశ్చర్యపోయాడు. అతను ఎవరంటే, ఆ వ్యక్తే ఉదయం రోడ్డుపై రాము సహాయం చేసిన ఆ వృద్ధుడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో రాముని చూసి, నీ మనసు తెలియదు అనుకున్నావేమో, కానీ నేను నిన్ను గుర్తుపట్టాను. మంచితనం చూపించే మనుషులు ఎక్కడైనా మనతోనే పనిచేస్తారు అని అన్నాడు. దాంతో రాము చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ముసలాయన, రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ముసలాయన ఇక్కడ ఇంటర్వ్యూ చేసే ఈ కంపెనీకి ఎంత పెద్ద వ్యక్తి అని ఆశ్చర్యపోయాడు. తీరా చూస్తే రాముకు తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తి రాముని నియమించే ఆ పోస్ట్ కోసం రాముని టెస్ట్ చేశాడు. రాము ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా తన కింద ఉన్న ఉద్యోగుల్ని ఏ విధంగా చూస్తాడు, మానవతా దృక్పథంతో చూస్తాడా లేకపోతే వాళ్ళని కఠినంగా చూస్తాడా ఏంటి అన్నది చిన్న టెస్ట్ పెట్టాడు ఆయన. ఆ టెస్ట్లో రాము పాస్ అయ్యాడు. దాంతో ఆ వ్యక్తి, ఆ ముసలాయన రాముకి ఉద్యోగం ఇచ్చాడు. దీంతో కథలో సందేశం ఏంటంటే, మనమిచ్చే చిన్న మంచి పని అయినా కూడా పెద్ద మార్పులకు కారణం అవుతుంది. ఎవరికి సహాయం చేస్తున్నామో, ఎప్పుడు తిరిగి మనకు ప్రయోజనం వస్తుందో మనకు తెలియదు. కానీ మంచి మనసు ఎప్పుడూ వృధా కాకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.